మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. టీబీఎం మిషన్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ అయితే వర్కర్లు అయితే పని చేయడం జరుగుతుంది. లోపల రెస్క్యూ టీం అయితే ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. మనకైతే ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పార్ట్లో అయితే కట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అయితే రెస్క్యూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ర్యాట్ మైనర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పార్ట్లు అయితే మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఆ యొక్క విడి భాగాలని వెనక పక్క వేసి లోకల్ ట్రైన్ ఉంటుంది. లోకల్ ట్రైన్ నుంచి మొత్తం ఆ భాగాలు మొత్తం తీసుకెళ్ళేసి ఆ మొత్తం అక్కడ బయట వేయడం జరుగుతుంది. మనం అయితే టీబీఎం మిషన్లో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ కటింగ్ చేసిన ప్రాంతంలో అయితే కటింగ్ చేసిన ప్రాంతం ఉంది. ఈ కటింగ్ చేసిన ప్రాంతం నుంచి మొత్తం అన్ని బ్యాక్ సైడ్ మిషన్ సంబంధించిన ఆ టీబీఎం మిషన్ సంబంధించిన మృతదేహాలు అయితే ఈ కింద భాగంలో ఉన్నట్టు మనకి సమాచారం అయితే అందింది. మొత్తం అక్కడైతే బురద ఈ ప్లేస్లో మొత్తం మనకు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మొత్తం అయితే బురద మట్టితో ఏర్పడడం జరిగింది. అయితే బురదని ఆ రెస్క్యూ టీం మాత్రం బురదని మొత్తం పైకి తీసేసి ఆ బురదని మొత్తం వెనకాల నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అయితే మనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే టీబీఎం మిషన్ మొత్తం మనకి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి ఒకసారి విజువల్స్లో. ఇక్కడ ఈ భాగం అయితే టీబీఎం బ్యాక్ సైడ్ పార్ట్, ఈ భాగం ఇక్కడ నుంచి టీబీఎం మిషన్ అయితే మనకి డెమో ద్వారా మనకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూపించండి. ఇది మొత్తం టీబీఎం మిషన్. ఈ హోల్ ఉంది చూసినా, ఈ హోల్ మాత్రం ఇక్కడికి సంబంధించింది ఏంటంటే వెంటిలేషన్. ఈ హోల్లో నుంచి వెంటిలేషన్ ఇక్కడ నుంచి లోపలికి రావడం జరుగుతుంది. వెంటిలేషన్ వచ్చిన తర్వాత టీబీఎం మిషన్ ఇక్కడ నుంచి రన్ అవుతుంటుంది. టీబీఎం మిషన్ రన్ అయిపోయిన తర్వాత టీబీఎం మిషన్ ఇక్కడ నుంచి రన్ కాగానే మనకి ఇక్కడ మనం లోపలికి వెళ్తుంది కదా, ఈ ముందుకు రండి ఒకసారి, ముందుకు వస్తే తెలుస్తుంది. ఈ ఫ్రంట్లో ఇలా కట్ చేసుకుంటా మొత్తం వచ్చేటప్పుడు పైన నుంచి ఎక్కడైతే మనకి ఈ కటింగ్ చేసిన మిషన్ ముందుకెళ్ళింది ఆ కొండ ప్రాంతంలో అయితే మనం ఎక్కడైతే మనం చూసిన టన్నల్లో అయితే మనం ఎక్కడైతే చూసినామో మొత్తం ఆ కటింగ్ చేసుకుంటూ రావడంతో అక్కడ పైన వచ్చేసి కటింగ్ మీద నుంచి పైనుంచి పట్టడం జరిగింది. అదే మనం ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం. ఈ కట్టర్ అనేది మనం ఇక్కడ కనిపిస్తుంది. ఇది కట్టర్. ఇది యాక్చువల్ అయితే మనకి ఆ టీబీఎం మిషన్లో కటింగ్ చేసే మిషన్ అయితే ఇది ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ అయితే ఇక్కడ లోపలికి రావడం జరిగింది. టన్నల్లోకి వచ్చిన తర్వాత ఈ కట్టర్స్ మొత్తం సంబంధించిన ఇది మనం చూస్తున్నామా టీబీఎం మిషన్ మొత్తం కటింగ్ అనమాట. కటింగ్ మిషన్ అయితే ఇది అయితే టీబీఎం మిషన్ కటింగ్. దీని ద్వారా కొండని మొత్తం కటింగ్ చేయడం జరుగుతుంది. అదే అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం టీబీఎం మిషన్కి పెద్ద మేజర్ పార్ట్స్ అనమాట. ఇవన్నీ మొత్తం 1, 2, 3 ఇవన్నీ మేజర్ పార్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదా, టీబీఎం మిషన్ మొత్తం కటింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ కటింగ్లో భాగంలోనే పైన నుంచి ఆ స్లాబ్ కుప్ప కూడటం వల్ల అక్కడ ఉండే ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది మొత్తం నేలమటం అయినట్టు జరిగింది. అయితే మనం చూస్తున్నట్టయితే అంటే వాటర్ సంబంధించింది కానీ అక్కడ ఉండే వాటర్ కానీ మొత్తం బురదమయం అవ్వడంతో ఎక్కడ మృతదేహాలు కూడా ఎక్కడ కనిపించలేదు. లోపల కొండనైతే ఏ విధంగా కట్టర్ చేస్తుంటారో వాళ్ళ ఆ సంబంధించిన సామాన్లు మొత్తం ఇదైతే కట్టర్ చేసిన సామాన్లు మొత్తం ఆ కొండనైతే కటింగ్ చేస్తుంటుంది. మనకి ఇక్కడ ముందుకు వస్తే కొంచెం ఈ గోడౌన్లో మొత్తం ఇనుప సామాన్లతో మొత్తం కట్టర్కి సంబంధించిన ఎట్లయితే ఆ కొండ ఆ టన్నల్ లోపలికి ఎలా వెళ్తుంది టీబీఎం మిషన్ అయితే లోపలికి వెళ్ళాలంటే ఈ కట్టర్ సామాన్లు మొత్తం అయితే ఉండాల్సి వస్తుంది. ఏ ఒక్క పార్ట్ లేకపోయినా ఆ టీబీఎం మిషన్ అయితే పనిచేయకుండా పోతుంది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టీబీఎం మిషన్ సంబంధించిన కట్టర్ సామాన్లు మొత్తం ఈ గ్యాస్ సంబంధించినది, గ్యాస్ కట్టర్స్ మరియు ఇక్కడ కనిపించిన మొత్తం అయితే ఈ టీబీఎం మిషన్ సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం సుమన్ టీవీ మనమైతే ఇక్కడ సుమన్ టీవీ వచ్చాం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ టన్నల్లో లోపల మొత్తం మనకి ఇక్కడ టీబీఎం మిషన్ సంబంధించిన మొత్తం పార్ట్లని మనకి చూపెట్టడం జరుగుతుంది. అది ఎస్ఎల్బీసీ టన్నల్ పక్కన అయితే టీబీఎం మిషన్ అయితే డెమో అయితే పెట్టారు. ఇక్కడ డెమోలో మనం చూస్తున్నట్టయితే ఎస్ఎల్బీసీ టన్నల్ పక్కన డెమో అయితే పూర్తిగా మనకి చూపెట్టడం జరుగుతుంది. ఇది ఎస్ఎల్బీసీ టన్నల్ నుంచి చందు, సుమన్ టీవీ.